చక్రి మాధవతోటి ఇలా అంటూ ఉంటాడు. అన్నయ్య, నా ప్రమేయం లేకుండానే ఇన్ని జరిగాయి. రేపు మహాలక్ష్మి హాస్టల్కి వెళ్లకుండా కూడా ఏదో ఒకటి జరుగుతుంది. తన మనసులో కూడా ఎక్కడో నేనంటే ఇష్టముందన్నయ్య. లేదంటే తను నా భార్యగా నిలబడేదే కాదు. కొంచెం టైం పడుతుంది, కానీ ఇది మమ్మల్ని విడదీసే పెళ్లి మాత్రం కాదు అని చెప్పి చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడు పుట్టిన దగ్గర నుంచి పూర్తి అబద్ధాన్ని కూడా సగం నిజంలా చెప్తాడే, వీణ్ణి నమ్మేది ఎలా అని మాధవ అనుకుంటూ ఉంటాడు. ఇక గదిలో కాకుండా చక్రి మళ్ళీ హాల్లో పడుకోవడానికి రావడంతో తమ్ముళ్ళిద్దరూ ఏడిపిస్తారు. ఏంట్రా, ఇప్పుడు కూడా ఇక్కడ పడుకుంటున్నావు? పోయి గదిలో పడుకో అంటారు. అన్నయ్యకు పెళ్లి కాకుండా మేమిప్పుడు హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం లేదు అంటూ చక్రి కవర్ చేస్తాడు. ఇక ఉదయం కాగానే మహా స్నానం చేసి రెడీ అయ్యి బట్టలు బయట ఆరేసేందుకు వస్తుంది. అయితే అప్పుడే నారాయణ నిద్రలేస్తాడు. ఏంటి సూర్యనారాయణ, ఈ ఆదినారాయణని లేపడానికి ఇంత తొందరగా వచ్చేయాలా? బార్ తీసే టైంకి లేపితే చాలు కదా అంటూ సూర్యుడితో మాట్లాడుతూ ఉంటాడు నారాయణ. వెంటనే లేచి ఒక బీడీ కాల్చి నీళ్లు పుక్కిలించి ముఖం కడుక్కుని షర్ట్ వేసుకుని సైకిల్ మీద లిక్కర్ షాప్కి బయలుదేరుతాడు. అదంతా చూసి ఈయనేంటి ఇలా ఉన్నారు, తొందరగా హాస్టల్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది మహా.